ఇప్పుడు కాదు, ఈ కథ మొదలైంది దేవతలకే భయం పుట్టిన ఒక తపస్సుతో. బ్రహ్మదేవా, ఈ విపత్తులకు అంతం లేదా? రావణుని అహంకారానికి ఎక్కడా ముగింపు కనిపించడం లేదు. ఉంది. ఈ సమస్యకు ఒకే మార్గం ఉంది. దానికి పరిష్కారం విష్ణువే. దేవతలందరూ త్రిలోకాల శాంతికే శ్రీ విష్ణువు దర్శనానికి బయలుదేరారు. క్షీరసాగర తీరాన అనంతశేషునిపై విశ్రాంతిలో ఉన్న శ్రీ మహావిష్ణువును చుట్టుముట్టి దేవతలందరూ మౌనంగా నిలిచారు. సృష్టిని నడిపించే శ్రీ మహావిష్ణువు ఆ దేవతల రాకను ముందే గ్రహించాడు. కాలచక్రము తానే న్యాయం నిలుపును, రావణుని అహంకారమే అతనంతమునకు మార్గమగును, ధర్మము నిలిచియే ఉండును. కోసల నగరం. రాజ్యమంతా ఉన్నప్పటికీ దశరథుడికి ఒకే బాధ. నాకు కుమారులు లేరు అనే ఆలోచన. గురువర్య వశిష్ఠ, మహారాజా, ఈరోజు మీ మనస్సు తేలికగా లేదు. గురుదేవా, ఈ రాజ్యం నాది. కాని నా తరువాత ఈ సింహాసనానికి ఎవరు? ఈ ప్రశ్నే నన్ను నిద్రపోనీయట్లేదు. ప్రతి వేదనకు దేవతలు ఒక మార్గాన్ని వదిలి ఉంచుతారు. మార్గమా గురుదేవా? నా ఈ శూన్యతకు కూడా ఏదైనా ఉపాయం ఉందా? ఉంది మహారాజా. అయితే చెప్పండి గురుదేవా, నేను ఏది చెయ్యాలి? ఏ యాగం, ఏ మార్గం నా ఈ వేదనను తీర్చగలదు? మహారాజా, ముందుగా అశ్వమేధ యజ్ఞాన్ని నిర్వహించండి. అనంతరం పుత్రకామేష్టి యజ్ఞం చెయ్యవలెను. అది మీ హృదయ కోరికను దేవతల వరంగా మార్చును. గురుదేవా, ఆ యజ్ఞాలను ఎవరు నిర్వహించగలరు? అంత మహత్తరమైన కార్యానికి ఎవరిని ఆహ్వానించాలి? శృంగిపుత్రుడు ఋష్యశృంగుడు. ఆయనే ఈ యజ్ఞానికి యోగ్యుడు. ఆయనను ఆహ్వానించండి మహారాజా. మీ వంశానికి వెలుగునిచ్చే శుభక్షణం సమీపిస్తోంది. గురువర్య వశిష్ఠుని ఉపదేశం దశరథుని హృదయంలో కొత్త ఆశను వెలిగించింది. ఆయన స్వయంగా ఆహ్వానించాలనే నిర్ణయం తీసుకున్నాడు. ఋష్యశృంగ స్వామి, మీకు నా సాష్టాంగ నమస్కారం. మహారాజా దశరథ, ఈ అరణ్యాశ్రమానికి మీ రాకకు కారణమేమిటి? స్వామి, మహాపండితులైన మీ చేతుల మీదుగా ఈ యజ్ఞాలు జరిగితే నా జీవితం ధన్యమవుతుంది. తప్పకుండా మహారాజా. దైవ సంకల్పం లేకుండా మీరింత దూరం వచ్చేవారు కాదు. ఋష్యశృంగ స్వామి ఆధ్వర్యంలో అశ్వమేధ యజ్ఞం ప్రారంభమైంది. వేద మంత్రాల మధ్య దశరథ మహారాజు అశ్వాన్ని విడిచిపెట్టాడు. ఆ తరువాత దశరథుని హృదయ కోరికను దేవతల వరంగా మార్చే పుత్రకామేష్టి యజ్ఞంకి పునాది పడింది. వేదమంత్రాలతో యజ్ఞశాల నిండిపోయింది. ఆహుతుల మధ్య దశరథుని హోమం ఆకాశాన్ని తాకింది. పుత్రకామేష్టి యాగం అనంతరం యజ్ఞకుండం నుండి అగ్ని దేవుడు అవతరించాడు. వరప్రసాదంగా దశరథ మహారాజునికి దివ్య పాయసాన్ని ప్రసాదించాడు. తన ముగ్గురు భార్యలైన కౌసల్య, సుమిత్ర, కైకేయలకు పంచాడు. ఆ దివ్య ప్రసాద ప్రభావంతో వారు గర్భం ధరించారు. ఒకే మాసంలో చైత్రశుద్ధ నవమి నాడు
పునర్వసు నక్షత్రంలో రామచంద్రుడు అవతరించాడు. పుష్యమి నక్షత్రంలో భరతుడు, ఆశ్లేష నక్షత్రంలో లక్ష్మణుడు మరియు శత్రుఘ్నుడు కవలలుగా పుట్టారు. ఇక్ష్వాకు వంశానికి కొత్త అధ్యాయం మొదలైంది.